హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన వాంఛ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజటి వీడియోలో నేను బీట్రూట్ రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక స్మాల్ బీట్రూట్ అయితే ఒక ఫుల్ తీసేసుకొని ఒక ఇంచ్ క్యూబ్స్లా కట్ చేసుకొని, ఇన్ కేస్ బిగ్ది అయితే ఒక హాఫ్ బీట్రూట్ తీసుకొని కట్ చేసేసుకొని, నా దగ్గర కొంచెం ఒక చిన్న క్యారెట్ ఉంటే అది కూడా యాడ్ చేశాను. ఒక టమాటో బాయిలింగ్ పెట్టేసుకోండి. మీన్ వైల్ మీరు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గార్లిక్ డ్రై రోస్ట్ చేసుకోండి. అన్నీ ఒక్కొక్క స్పూన్. ఇక్కడ మీరు పెప్పర్ కార్న్స్ అదే మిరియాలు కావాలి అన్న కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కిడ్స్ కోసం కదా అని జస్ట్ యాడ్ చేయలేదంతే. ఈవెన్ పెప్పర్ కార్న్స్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చిల్లీ కూడా మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ 2 యాడ్ చేశాను. కరివేపాకు నేను దీనిలోనే యాడ్ చేస్తున్నాను. తాలింపులో వేస్తే పక్కన పెట్టేస్తున్నామని పేస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆ టమాటో స్కిన్ పీల్ ఆఫ్ అయిపోయిందండి, అందుకని ఆ పీసెస్ తీసుకొని జార్కి యాడ్ చేసుకుంటున్నాను. వన్స్ అది కూల్ డౌన్ అయ్యాక ఇది ముందుగా మనం వేయించేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, గార్లిక్, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ అగైన్ లెమన్ అయినా వాడచ్చు, చింతపండు పేస్టు లేదు అంటే చింతపండు రసం లేదు. ఈ బాయిలింగ్ అయ్యేటప్పుడు కొంచెం ఒక చిన్న స్మాల్ నిమ్మకాయ అంత చింతపండు కూడా యాడ్ చేసేయచ్చు. టమాటోస్ బీట్రూట్ బాయిల్ అయ్యేటప్పుడు నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది. ఇన్ కేస్ మీరు లెమన్ అయినా వాడచ్చు. నెక్స్ట్ ఇది పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కొంచెం ఒక 2 గార్లిక్ పౌండ్ చేసి అదే కచ్చపచ్చగా దంచుకొని ప్యాన్కి యాడ్ చేసేసుకోండి. ఇంకా ఒక చిల్లీ జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవటమే అండి. ఇప్పుడు ఈ తాలింపు అయిపోయాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ దీనికి యాడ్ చేసి ఒక 1 or 2 minutes ఫ్రై చేయండి. ఫ్రై చేయడం అయిపోయాక మనం బాయిల్ చేసుకున్న వాటర్లో ఈ పేస్ట్ని యాడ్ చేసేసి ఒక 2 to 3 minutes ఆర్ స్లో ఫ్లేమ్లో అయితే ఒక 5 minutes బాయిలింగ్ పెట్టేసుకోండి. అంతే, యమ్మీ బీట్రూట్ రసం రెడీ. ఇక్కడ ఒక క్యూబ్ మిస్ అయింది, అది నేను తీసి పక్కన పెట్టేసేస్తున్నాను. I'll see you guys in next video. Bye bye.